Attention please. ఇందిరా గాంధీ భారతదేశానికి తొలి మహిళా ప్రధాని. ఈ పేరు వింటే ఒక తరం మహిళలకు ఇన్స్పిరేషన్. కొంతమందికి పాజిటివ్ వైబ్రేషన్స్, మరి కొంతమందికి నెగిటివ్ వైబ్రేషన్స్. బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత అప్పుడు పాకిస్తాన్తో జరిగిన యుద్ధం పిదప వాజ్పేయి అంతటి వాళ్ళే ఆమెను అపరదుర్గ అని ప్రశంసించారు. అయితే ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత ఆమె ఎంతో అప్రతిష్టని మూటగట్టుకున్నారు. అటు పాజిటివ్ అంశాలు ఎన్ని ఉన్నాయో ఇటు నెగిటివ్ అంశాలు ఎక్కువే ఉన్నాయి. ఎమర్జెన్సీ ఆమె ప్రతిష్టను ఎంతగానో మసకబార్చింది. దాంతో అంతకు ముందు ఆ తర్వాత ఆమె చేసిన మంచి పనులు లేకుంటే సానుకూల ధోరణి అంతగా ప్రచారం లేకపోయింది. ఆ సానుకూల అంశాలు ఏమిటో చెప్పుకునే ముందు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలుగు ప్రజల విషయానికి వస్తే 1969లోను తర్వాత 72లో ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమాలను ఆమె అణగదొక్కేశారు. అనేక మంది అసూలు కోల్పోయారు. విచిత్రం ఏంటంటే ఆ తర్వాత జరిగిన ఉద్యమంలో అదే కాంగ్రెస్ అంటే ఆమె నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని 2 ముక్కలుగా విడగొట్టింది. మొత్తం మీద తెలుగు ప్రజలకి ఇందిరాగాంధీ, కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ పాలన అంటే అనేక అభిప్రాయాలు ఉన్నాయి. అలాగే ఇందిరాగాంధీ అంటే కూడా ముందు చెప్పినట్లు పాజిటివ్ నెగిటివ్ అభిప్రాయాలు ఉన్నాయి. ఒక తరానికి ఆమె అంటే భయం, ఆమె అంటే ఏహ్యభావం, మరో తరానికి ఆమె ఆరాధ్య దేవత. ముఖ్యంగా మహిళలు ఆమెను చూసి చాలా గర్వపడేవారు. మళ్ళీ కొన్ని అంశాల విషయానికి వస్తే ముఖ్యంగా సానుకూల అంశాలని ఇప్పుడు పరిశీలిద్దాం. ఒకప్పుడు అంటే 40-50 ఏళ్ల క్రితం ఆమె బర్త్డే అంటే నవంబర్ 19న ఆమె పుట్టినరోజును పురస్కరించుకొని పట్టణం మొదలుకొని గ్రామీణ ప్రాంతాల వరకు ఉదయం పూట మహిళలంతా కలిసి ప్రభాత్ బేరీ నిర్వహించేవాళ్ళు. పోటీలు, సాయంత్రం సమావేశాలు, రాత్రి బహుమతులు అందుకోవడం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరిపేవాళ్ళు. నవంబర్ 19 అంటే ముందు 2 రోజుల నుంచి ఈ కార్యక్రమాలన్నీ మొదలయ్యేవి. ఇంకా ఆమె విషయంలో కొన్ని సానుకూల అంశాలు ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. చాలామందికి తెలియని విషయం, ఆమె పుస్తకం రాశారు. ఆ పుస్తకం పేరు మై ట్రూత్. అందులో ఆఖరి అధ్యాయంలో ఈ భారతదేశం మున్ముందు ఎలా ఉండాలో, ఆమె ఆకాంక్షలు ఏమిటో, ఎలా చూడాలనుకుంటున్నారో సవివరంగా రాశారు. ఆ పుస్తకం ఒకటి ఉంది అని చాలామందికి తెలియదు. ఆ పుస్తకానికి తోడు తన తండ్రికి రాసిన ఉత్తరాలు, అలాగే ఒక అమెరికన్ ఫ్రెండ్కి రాసిన ఉత్తరాలు కూడా పుస్తకాల రూపంలో వచ్చాయి. ఇంకా ఆమె ఉపన్యాసాలు, వేరువేరు సందర్భాల్లో ఆమె అన్నమాటలు కూడా పుస్తకాల కింద వచ్చాయి. ఈ పుస్తకాల విషయాన్ని పక్కన పెడితే ఇంకో అంశం చెప్పాలి. అప్పట్లో భారతదేశం ఆహార ధాన్యాల కొరత ఎక్కువగా ఉండేది. దాంతో గరీబీ హఠావో అనే నినాదాన్ని మొదలుపెట్టి ఆమె అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. పేద ప్రజలకు దగ్గరికి వచ్చారు. ఇదే క్రమంలో ఆవిడ గురించి ఒక విషయం చెప్పుకోవాలి. ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవాడు. కొద్దిపాటి ఆహారం కూడా వేస్ట్ అవడాన్ని ఆవిడ అనుమతించేవాడు కాదు. ఈ క్రమంలో రాత్రిపూట భోజనానికి కూర్చున్నప్పుడు ముఖ్యంగా రాహుల్ గాంధీని తన పక్కనే కూర్చోబెట్టుకునేవాడు. ఎందుకంటే తను ఎక్కువ పెట్టించుకుని చాలా పదార్థాలను వదిలేసేవాడు. రాజీవ్ గాంధీ ఆయన మీద కోపగించుకునేవాడు. తండ్రి దగ్గర నుంచి తన మనవడిని కాపాడడానికి ఇందిరాగాంధీ రాహుల్ గాంధీ పక్కనే కూర్చుని అతను మిగిల్చిన పదార్థాలు తను తినేవారంట. ఈ దేశ ప్రధాని ఏ రకంగా వ్యవహరించేవారు అనడానికి అదొక మచ్చుతునక. ఇదే సందర్భంలో ఆవిడ మంత్రివర్గంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక సహాయ మంత్రిగా పనిచేసిన వ్యక్తి తాలూకా లాయర్ చెప్పిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఆయన ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఆ మంత్రి గారు ఈ లాయర్ గారిని ఇందిరాగాంధీ వద్దకు తీసుకెళ్లారంట. మాట్లాడడానికి సమయం లేదు, సాయంత్రం దినేష్ సింగ్ ఇంట్లో పార్టీ ఉంది, అక్కడ కలుసుకుందాం అని చెప్పారట. అలా అన్నట్టుగానే మంత్రి గారితో ఆ రాజమండ్రి లాయర్ గారు కూడా వెళ్ళారు. అక్కడ పార్టీ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇందిరాగాంధీ కొంచెం ఆలస్యంగా వచ్చారు. ఈ లోపల పార్టీ ముగింపునకు వచ్చింది. ఈ సందర్భంలో అక్కడ పెద్ద ఎత్తున పోగుపడి ఉన్న ఆహారాన్ని ఆమె చూశారు. దినేష్ సింగ్, ఏం చేస్తావు ఇదంతా అని అడిగారంట. ఏముందమ్మా, పడేస్తాను అన్నారట. అలా చేయడానికి
ఆమె అంగీకరించకపోగా వెంటనే లారీలోకి ఎక్కించి పేవుమిట్ల మీద పడుకున్న పేదలకి పెట్టమని చెప్పారంట. ఆహారం విషయంలో అంత జాగ్రత్తగా ఉండేవారట ఇందిరాగాంధీ. తనను అరెస్ట్ చేసేందుకు వచ్చిన అధికారి నిజాయితీని ఆమె గుర్తించారు. అక్కడే ఉన్న రాజీవ్ గాంధీకి విషయాన్ని వివరించారు. ఆమెను చాలా మర్యాదగా తీసుకెళ్తామని చెప్పి ఒప్పించారు. అప్పుడు బయటకు వచ్చిన ఇందిరాగాంధీ లక్ష్మీనారాయణ ఉద్దేశించి బేడీలు ఏవి అని అడిగారట. అమ్మా, మీ దగ్గర నుంచి 2 పథకాలు తీసుకున్నాను. ఆ చేతుల్ని నేను ఎలా బేడీలు వేయగలను, నన్ను క్షమించండి అమ్మా అని ఇంకో విషయం కూడా చెప్పారంట. కంగారులో బేడీలు తేవడం మర్చిపోయాను అని చెప్పారంట. ఈ విషయాన్ని పక్కన పెడితే తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇందిరాగాంధీ ఆయన్ని సిబిఐ డైరెక్టర్గా నియమించాలనుకున్నారు. అయితే అప్పటికే ఆయన డీజీపీగా నియమించాలని తమిళనాడు ముఖ్యమంత్రి రామచంద్రన్ నిర్ణయించుకున్నారంట. తనను అరెస్ట్ చేసేందుకు వచ్చిన అధికారి నిజాయితీని ఆమె గుర్తించారు. అతనికి ఉన్నత పదవి ఇవ్వడానికి కూడా ముందుకొచ్చారు. మళ్ళీ మరో అంశంతో మీ ముందుకు వస్తాను. నమస్తే.